డయాబెటీస్ ఒక ప్రమాదకరమైన వ్యాధి. రక్తంలో అధిక షుగర్ లెవెల్స్ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది దృష్టిని కూడా ప్రభావితం చేస్తుంది. ఆహారం, జీవనశైలిలో అవసరమైన మార్పులు చేసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. సోంపు గింజలు డయాబెటిక్ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఆ దిశగా పరిశీలిస్తే సోంపు గింజలు మన వంటగదిలో ఉండే ఒక సాధారణ పదార్థం. వీటిని వంటలో రుచి కోసం, నోటి దుర్వాసన పోగొట్టడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటిలో బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రించే శక్తివంతమైన ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. సోంపులో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడం సహాయపడతాయి. ముఖ్యంగా సోంపులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. దీనివల్ల గ్లూకోజ్ రక్తంలో నెమ్మదిగా విడుదలవుతుంది. ఇది భోజనం తర్వాత బ్లడ్ షుగర్ స్థాయిలలో ఆకస్మిక పెరుగుదలను నిరోధిస్తుంది. సోంపు గింజల నీటిని తయారు చేయడం చాలా సులభం. ఒక గ్లాస్ నీటిలో 1 టీ స్పూన్ సోంపు గింజలు వేయండి. ఈ నీటిని రాత్రంతా నానబెట్టండి. ఉదయం ఈ నీటిని వడకట్టి పరగడుపున తాగండి. ఈ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి. మధుమేహాన్ని నియంత్రించడంలో సోంపు గింజల నీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ జీవనశైలి మార్పులు మధుమేహాన్ని సమర్థవంతంగా నియంత్రించడానికి సహాయపడతాయి. సోంపు గింజలు ఫైబర్, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ మొదలైన మూలకాలను కలిగి ఉంటాయి. అవి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్నట్లు తేలింది. సోంపు గింజల్లో ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ పరిమాణాన్ని పెంచుతాయి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. అయితే వీటిని పాటించే ముందు ఎల్లప్పుడూ వైద్య సలహా తీసుకోవాలి. కాబట్టి అంతే కదా, దీంట్లో ఏముంది అని సోంపుని పక్కన పెట్టకండి. దీంట్లో కూడా ఎన్నో ఔషధ గుణాలున్నాయి.